కార్యక్రమాన్ని వాక్య సందేశాన్ని ప్రారంభించుకుందాము. అందరూ కళ్ళ మంచిని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, రాత్రికాల సమయం అంతా కూడా చక్కటి నిద్ర అనుగ్రహించి మరొక రోజు ఎక్కువజాముని నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించుటకును వాక్యాన్ని ధ్యానించుటకును మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే నాయన, విదేశాలలో అలాగే స్వదేశాల్లో బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారును, ఎక్కువజాముని దేవుని వాక్య పరిచర్యలో ఉన్నవారును, మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరములో ఉన్నవారును అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఆరోగ్యం ఇవ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. అలాగే నాయన, ఆకలితో ఉన్న వారికి ఆహారమును, వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను, బలహీనులకు బలమును, ఆదరణ లేని వారికి ఆదరణను, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యమును, భయపడుతున్న వారికి ధైర్యమును సమస్తమును కూడా మీరు దయచేయమని. అలాగే నాయన, ఇప్పుడు తండ్రి ఆయన అనేకులు తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. మాకు తెలిసి ప్రార్థన చేయమన్న బిడ్డలు దొడ్డుపట్ల పాలకొల దగ్గర ఉన్న దొడ్డుపట్ల ఉన్న కిరణ్, ఆ యొక్క బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం ఇవ్వండి. అలాగే నాయన, కిడ్నీ నాయన ఫెయిల్యూర్ అయిపోయిందండి, లవరాజుతో జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి, బలములు ఇవ్వండి. రమాదేవిని ఆయన సహోదరి జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డలో రక్తాన్ని పుట్టించింది. ఇంకా మాకు తెలియకండి ఎంతమంది అయితే నాయన అనారోగ్యాలతో బాధపడుతున్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు తండ్రి. ముఖ్యంగా యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన వారి ఆలోచన తండ్రి మంచిగా మార్చి నీ కొరకు బ్రతికి జీవితాన్ని ప్రతి ఒక్కరిని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు పుట్టిక వెనక నీ హస్తం ఉందని నీవే వారిని కలగజేసావని గుర్తెరిగి తండ్రి ఈ నామానికి మహిమకరంగా నిలబడే ఒక భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని. అలాగే నాయన, ఇప్పుడు ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు గత మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్య అనే యొక్క కార్యక్రమం ద్వారా నాతో పాటు ప్రతిరోజు కూడా మరికొందరు వాళ్ళకి సెల్ ఫోన్ లేకపోయినప్పటికీ, పెద్ద ఫోన్ లేకపోయినప్పటికీ కరెక్ట్గా ఇదే టైంలో 3 నుంచి 5 గంటల మధ్య టైంలో లేచి అనేకుల కొరకు ప్రార్థన చేసి అనేకుల కొరకు దేవుడిని మొరపెడుతూ పాట పాడుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. వారందరూ ఇంకా గొప్పగా ఇది అనేకుల్ని ఆ యొక్క ఎక్కువజామునే లేపి స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి ఆయనకే ఘనత మహిమ చెల్లిస్తూ, ఈరోజు ఆదివారం కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఆదివారం అనేసరికి ఒక ఆనందము, సంతోషము అనేది రావాలి ప్రేమ దేవుడి వల్ల. ఎందుకనంటే మిగతా 6 రోజులకు కూడా, అంటే సోమవారం నుంచి శనివారం వరకు కూడా మనం అనేకమైన పనులు పెట్టుకుంటే, ఎందుకంటే జీవనోపాధి జీవితం కొరకు ఈ పొట్ట కొరకు కోటి విచ్చులు అన్నట్టుగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి రూపాయి మన యొక్క జీవితానికి చాలా అవసరమై ఉన్నది. కాబట్టి ప్రేమ దేవుడు వల్ల మరి 7వ రోజు లేదా ఆదివారము ఎందుకు పాద సన్నిధికి రావాలి అని అంటే, మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో, ఏదైతే మన జీవితాల్లో మనకు అవసరమై ఉన్నదో అది దేవుని సన్నిధిలో మనకి నిలబడుతుంది. అందుకే సంఘముగా కూడుట మానొద్దు అంటాడు అపొస్తలుడు పౌలు గారు. సంఘముగా కూడటం వలన, సంఘముగా కలుసుకోవటం వలన చాలా లాభం ఉంది, ఈ ఆత్మకు చాలా లాభం ఉంది అన్నది గుర్తిరిగి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఆదివారము దేవుని మందిరంలో గడుపుట నీకు మేలు. అంటే మనకి ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నున్నా పర్లేదు, వాటన్నిటినీ తప్పించగలిగిన
దేవుని మనం కలిగి ఉన్న మనకు నమ్మకం మనకు ఉండాలి. ప్రేమ దేవుడు ఆ నమ్మకం ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆ నమ్మకంతో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో ప్రేమ దేవుని వలన ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం దేవుడు మన పట్ల చేస్తాడు. అదే చెప్తున్నాడు చూడండి. ఒకసారి ఆ కీర్తన గ్రంథము 105వ వచనం గడిపి రాగలిగితే ప్రేమ దేవుని వలన అదే మాటను వివరిస్తూ ఎంత అద్భుతంగా, ఎంత ఉన్నతంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అన్న జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వలన కీర్తన గ్రంథము 105వ అధ్యాయం మనం ప్రారంభం వచ్చినగా చదివినప్పుడు చాలా అద్భుతమైన మాటలు అక్కడ మనం చదువుకున్నాం. యెహోవా కార్యములను వివరించండి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని మాటలు చెబుతూ కిందకు వచ్చినప్పుడు ఒకసారి 104వ అధ్యాయము 33వ వచనంగా చదువుదాం. ఒకసారి 3 వచనాలు ఉన్నాయి అక్కడ, అవి కూడా చదువుతూ అప్పుడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం టైం ఉన్న సమయాన్ని బట్టి. 104వ కీర్తన 33వ వచనంలో 32వ వచనంలో చదువుతున్నా, ఆయన భూమిని చూడగా, ఆయన అంటే దేవుడు భూమిని చూడగా అది వణికెను, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఈ భక్తుడు చెప్పే మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే, నేనెంత కాలం అయితే ఉంటానో నేను ఉన్నంత కాలము పోషించేది నా దేవుడు. జాగ్రత్తగా ఈ మాటను మీరు ఆలోచించడం మొదలు పెట్టిన ప్రేమ దేవుడు వల్ల ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్నా వల్ల కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా వల్ల నీ గొప్పతనం అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు కనుక నువ్వు ఇంక వెళ్ళి సంపాదించగలుగుతున్నావు. ఆయన బలం ఇచ్చాడు కాబట్టి, ఆయన శక్తిని ఇచ్చాడు కాబట్టి, ఆయన ఊపిరిచ్చాడు కాబట్టి నువ్వు కోట్ల రూపాయలు సంపాదించగలిగావు. లేకపోతే నువ్వు ఏమి చేయలేవు. ఎందుకంటే నీ ఊపిరి ఆయన వశమై ఉన్నది, నువ్వు పిలిచే గాలి అయింది, నువ్వు తినే తిండి అయింది, నువ్వు గడిపే సమయం అయింది. కాబట్టి ప్రేమ దేవుడు వల్ల ఇక్కడ భక్తుడు అనే మాట ఏంటంటే, ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. 4వ వచనం, ఆయన గురించిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో మనందరం కూడా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటారంటే నువ్వు ఆయనకు ఈ ప్రవర్తన అంతటి అధికారం ఇవ్వాలి. నువ్వు నీ జీవితాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి నడవకూడదు, నీ ప్రయత్నాలు చేయకూడదు. దేవుని ఆలోచనలు ఏమై ఉన్నాయి విరగాలి. ప్రేమ దేవుని వల్ల దేవుని మాట ఎంత గొప్పదో నువ్వు విరగాలి. నువ్వు దేవుడికి లోబడి బ్రతకాలి, దేవుడికి నచ్చిన పని చెయ్యాలి, దేవుడు మెచ్చుకునే పని చెయ్యాలి. దేవుడు బాధపడే పని చేయకూడదు. ప్రియ సహోదరి ఎలా ఉన్నావు? ఎక్కువనే దేవుని మాట నీ చెవిడి పడుతుందంటే నువ్వు ఎలా జీవిస్తున్నావు? లోకానికి కనెక్ట్ అయిపోయావా? లోకాశలు కనెక్ట్ అయిపోయావా? లోకమే కావాలనుకుంటున్నావా? లోకంలో ఆశలు కావాలనుకుంటున్నావా? లోకంలో ఉన్న సరదాలు కావాలనుకుంటున్నావా? అదు నువ్వు బతికి 60-70 సంవత్సరాల జీవితం అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరుడే కాదు. ఏదో ఒక రోజు నువ్వు చస్తావు, ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తావు. మరణించిన తర్వాత ఉంటుంది కొన్ని కోట్ల సంవత్సరాల జీవితం. అప్పుడేంటి? ఇప్పుడు అనుకుంటున్నావు అది మేము చూడలేదు కదా, అది మాకు తెలియదు కదా, అది మాకు కనబడలేదు కదా అంటే, ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నావు అప్పుడు అలాగంటే, అప్పుడు నువ్వు ఒకవేళ ఇప్పుడు దేవుడిచ్చి నీ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టంగా బతకకపోతే 6 అగ్నిలో పడిపోతామండి. 6 అగ్నిలో పడిపోతాం. జాగ్రత్త. దేవుడు చక్కటి సమయాన్ని ఇచ్చాడు, చక్కటి బలాన్ని ఇచ్చాడు, చక్కటి శక్తిని ఇస్తున్నాడు. నువ్వు ఇంకా దేవుడికి లోబడకుండా ఎందుకు బతుకుతున్నావు? ఇక్కడ భక్తుడు ఎలా అంటున్నాడు, అయ్యా నేను బతుకున్నానంటే కారణం నువ్వే తండ్రి. నువ్వు మమ్మల్ని పోషిస్తున్నావు కాబట్టి నేను బ్రతుకున్నాను తండ్రి. నువ్వు మాకు గాలిస్తున్నావు కాబట్టి నేను జీవిస్తున్నాను తండ్రి. కాబట్టి నేను ఎన్నటికీ ఆయన మహిమను లేదా ఆయన చేసిన మేలు మర్చిపోను అని అంటున్నాడు.
నా జీవితకాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. మరి ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే కారణం దేవుడు కాదా? ఎన్నో అపాయాలు గుండా, ఎన్నో ప్రమాదాలు గుండా, ఎన్నో ఇబ్బందులు గుండా, ఎన్నో యాక్సిడెంట్లు గుండా దేవుడు మనకు కాపాడలేదా? ఈ 2025 ఫిబ్రవరి మాసము 9వ తారీఖు నువ్వు ఇంకా బతుకున్నామంటే, అన్నాడు కరోనా వచ్చినప్పుడు కరోనా చచ్చిపోలేదంటే నీ భక్తి అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు చేసే నీకున్న డబ్బు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు అసలు? దేవుని కృప కాదా? మరి దేవుని కృప అయినప్పుడు దేవునికి నచ్చే పని నువ్వు ఇంకా ఎందుకు చేయలేకపోతున్నావు? నీకు నచ్చినట్టుగా ఎందుకు బతుకుతున్నావు? ఈ ఎక్కువజామున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనసు మార్చుకో. లేకపోతే పరో హృదయంలా కఠినమైపోతుంది, మెత్తపడుతుంది, కఠినమైపోతుందా? వింటున్నారు, వదిలేస్తున్నాడు అక్కడ పరో. దేవుడు వాటిని విన్నాడు, తర్వాత మళ్ళీ కఠినపరిచేసుకునేవాడు. అలా ఉందా నీ హృదయం? జాగ్రత్త, దెబ్బతింటావు. జాగ్రత్త, పాడైపోతావు. జాగ్రత్త, నీవు చాలా ఇబ్బందులు పడతావు. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టంగా బతకట్లేదు, నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నావు. కాబట్టి భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇదిగోనయ్యా, నేను నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తన పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. 34వ వచనం, ఆయన గురించిన నా ధ్యానము ఆయనకు ఇంపుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. తర్వాత చూద్దాం. తర్వాత 35, పాపులు భూమి మీద నుండి లయమవుదురుగాక, భక్తిహీనుడు ఇక నుండకపోదురుగాక. నా ప్రాణమా, ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప మాట చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. ఎంత గొప్ప మాట మాట్లాడుతుంది. ఈ ప్రాణం ఎప్పుడు పొందడాలో తెలియదు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవరిని స్తుతిస్తాను? దేవుడిని స్తుతిస్తాను. ఆ తీర్మానం నీకుందా అని అడుగుతున్నాడు ఈరోజు దేవుడు. నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు యెహోవాను స్తుతించాలని తీర్మానం నీకుందా? లేకపోతే ఆదివారం వచ్చి వెళ్ళిపోయి, మళ్ళీ ఒకరు కలిసిపోయి, మళ్ళీ ఆదివారం వచ్చి మన ప్రార్థన చేసి మళ్ళీ ఒకరు కలిసిపోయి బ్రతుకేమైనా బ్రతుకుతున్నారా? జాగ్రత్త. వేషధారణ బ్రతుకుండకూడదు ప్రేమ దేవుని వల్ల. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అందుకే చూడు, ఇప్పుడు మాట అన్నాడు, నా ప్రాణమా, తన ప్రాణముతో చెబుతూ అంటున్న మాట, యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. ఇలా చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఒక్కసారి సామెతల గ్రంథానికి కూడా రాగలిగితే ప్రేమ దేవుని వల్ల. సామెతల గ్రంథము అందరూ కూడా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభం వచ్చిన నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా మాటను పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము చెప్తున్నాడు. ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు చూడండి, ఎంత ప్రేమగా. నా కుమారుడా, ఎస్, మన తండ్రి అలాగే పిలుస్తాడు. అంత సౌమ్యంగా, అంత గొప్పగా ప్రేమగా, పిలుపులో గొప్ప ప్రేమ కనిపిస్తుందండి. నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయను. ఈరోజు శాంతి లేకే కదండి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సమాధానం ఉండట్లేదు కుటుంబాలలో, నెమ్మది ఉండట్లేదు కుటుంబాలలో. కాబట్టి దేవుడు అనే మాట ఏంటంటే, ఇదిగో నేను ఏ ఆజ్ఞ అయితే మీకు పెట్టే, సుమారుగా 600 చిల్లర ఆజ్ఞలు ఉన్న బైబిల్ గ్రంథంలో, నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించు, తండ్రిని సన్మానించు, తల్లిదండ్రులను సన్మానించు. నిజమండి, ఈ ఆజ్ఞలు ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో అదే అంటున్నాడు, ఇదిగో మీరు నా ఆజ్ఞ హృదయపూర్వకంగా గైకున్నారు. హృదయపూర్వకంగా గైకున్నారట. అందరూ హృదయపూర్వకంగా గైకుంటారంటే విన్నాములే అని మనసులో మనం తిట్టుకుంటూ ఉంటారా? ఒకసారి ఆలోచించి, మీరు ఆగున్నారు, దేవుని మాట నిలబడి ఆ బ్రతకాలని ఆలోచనతో ఉన్నారా? సరేలే అందరూ బతుకుతున్నారా? అది వినటం లేదు. హృదయపూర్వకంగా గైకుంటే అది నీకు మంచిది. ఓకేనా? కింద చూడండి ఏమంటున్నాడు 2వ వచనంలో, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు
సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకుము. తర్వాత మాట ఏంటంటే నీ అప్పుడు ఇప్పుడు దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకును, నీ హృదయమున పలక మీద వాటిని రాసుకో. అంటే నీ హృదయమును భద్రపడిపోవాలన్నమాట, భద్రం చేసుకోవాలి వాక్యాన్ని. హృదయం అనే పలక మీద ఏం చేయాలి? దాన్ని రాసేసుకోవాలి. నువ్వు బుక్ మీద రాసుకుంటే బుక్ పాడైపోవచ్చేమో, పలక మీద రాసుకుంటే చెరిగిపోవచ్చేమో, కానీ హృదయం అనే పలక మీద రాసుకుంటే అది ఎన్నటికి చెదిరిపోదు. ఇంకేమంటున్నాడంటే అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నువ్వు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. ఎవరి ముందట? దేవుని ఎందును మానవుని ఎందును, దేవుని ఎందును మానవ ఎందును. అంటే నువ్వు మంచివాడు అని అనిపించుకోవాలంటే నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలట? దేవుణ్ణి ఆరాధన. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆధారం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయనే మనకు ఆధారం. అందుకే ఇక్కడ చక్కటి మాట రాయిస్తున్నాడు 5వ వచనంలో, నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అంటే నీ యొక్క ప్రవర్తన, నీ నడవడిక మంచిగా ఉండాలి. ఇదిగో నేనేమై ఉన్నానో అది ఆయన దయ వలననయా అనే యొక్క ఆలోచనతో బ్రతకాలి. ప్రేమ దేవుడు వల్ల అట్టి బ్రతికితే ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవాను భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ ఎముకలకు శత్రువు కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఏం చేయాలంట? యెహోవాను గణపరచాలి. తర్వాత 10వ వచనంలో, అప్పుడు నీ కొట్టులో ధాన్యము సమృద్ధిగా నుండును, ఈ గాడుగులు కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. కాబట్టి దేవుని వల్ల ఎప్పుడైతే మన ప్రవర్తన అంతర్యం ఆయన అధికారం ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితం ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు. కాబట్టి దేవుని వల్ల ఆయన మాట వింటున్నావా? వింటే దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అనే రోగాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, వాటన్నిటి నుంచి కూడా తప్పించగలిగిన దేవుడు మనకు కలిగి ఉన్నాడు. కాబట్టి వాటి వైపు చూడకు, దేవుని వైపు చూడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజమేనా? ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కేవలం నీ దయ, నీ కృప, నీ సంకల్పం ఏంటన్నాడు. ఇంతవరకు కూడా తండ్రి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు ఆదివారం తండ్రి పాద సన్నిధికి అనేక మంది వచ్చి నేను స్తుతించుకునే భాగ్యం దయచి ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరినీ ఇదిగోనైనా సౌమ్య జ్ఞాపకం చేసుకోండి. సౌమ్య కాలం మనలో శక్తుడు సంవత్సరం దయాకిరీటాన్ని మీరు ధరింపచేశారు తండ్రి. ఆ బిడ్డ తండ్రి చదువుకుంటుంది, చదువులకు తోడు ఉంది గొప్పగా మీరు ముందుకి నడిపించి ఆ బిడ్డ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అలాగే నాయన అంజీ సత్య కుమారుడు ప్రతిజ్వాళ్ళు జ్ఞాపకం చేసిన ఆ బిడ్డ కూడా సంవత్సరం దయాకిరీటాన్ని ధరింపచేశారు తండ్రి. ఆ బిడ్డకు ఆరోగ్యమించి మరణించే శక్తి నుంచి మీరు ముందుకి నడిపించమని, గొప్ప కార్యం మీరు జరిపించడం నిలబెట్టమని మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వరకు మీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మను సావాసము ఎప్పుడు మీ ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న వారందరి చుట్టూ, ఫేస్బుక్ లైవ్ లో వింటున్న వారందరి చుట్టూ, యూట్యూబ్ లో ఉంటున్న వారందరి చుట్టూ సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాము. ఏ ఒక్కరు కూడా అందరూ మారకుండా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళే స్థానిక సంఘ